తల్లికేదో ముఖ్యమైనది చెప్పాలని ఆమె చుట్టూ తిరుగుతోంది హర్షిత. సంభాషణ ఎలా మొదలు పెట్టాలో తెలియక తనలో తానే సతమతమవుతోంది. భయసంకోచాలు ఆమెను వెనక్కి లాగుతున్నాయి. అది గ్రహించి చిన్నగా నవ్విందామె తల్లి. హర్షిత, నా దగ్గర సంకోచిస్తావేంటే? ఏం అడగాలనుకుంటున్నావో అడుగు. ఏమైనా చెప్పాలనుకుంటే అది చెప్పు. నేనేదో అడగబోతున్నట్లు నీకెలా తెలిసిందమ్మా అంటూ ఆశ్చర్యపోతూ అడిగింది. అమ్మని కదా, చిన్నప్పుడు నువ్వు ఏడిస్తే ఆకలేసి ఏడ్చావో, అజీర్తితో ఏడ్చావో, అసౌకర్యంగా ఉండి ఏడ్చావో ఇట్టే పసిగట్టేదాన్ని. నువ్వు చాలా గ్రేట్ అమ్మా. ఈ ఉపోద్ఘాతం దేని గురించి? ఏం లేదు. మరి నీకు మధుకర్ తెలుసుగా? చూడలేదు గాని విన్నాను. నాంచక సంగతేంటో చెప్పు. ఎంతో ఉత్సాహంగా అతడి ఫోటో తల్లికి చూపించింది. బాగున్నాడా అమ్మా? థ్యాంక్ గాడ్, నీకు నచ్చాడు. నాకు సగం దిగులు పోయింది. అతడు నేను ప్రేమించుకుంటున్నాం. ప్రేమించుకోండి. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. దానికి ఫోటో ఒక్కటే చాలదు. చాలా చూడాలి, చాలా రకాలుగా ఆలోచించాలి. వాళ్ళింట్లో ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటమ్మా. బహుశా నీ జీతం గురించి చెప్పాడేమో. భలేదానివమ్మా. నా గురించి, నా జాబ్ గురించి చెప్పినప్పుడు నా ప్యాకేజీ గురించి కూడా చెప్పడా? అందుకనే వెంటనే ఒప్పేసుకొని ఉంటారు. నువ్వు కూడా ఒప్పుకుంటే మేం పెళ్లి చేసుకుందామని. క్షణకాలం తీక్షణంగా చూసి ఇలా అంది. ప్యాకింగ్ చూసి లోపలి సరుకు సత్తా అంచనా వేయగల విద్య నాకు తెలియదు తల్లి. అతన్ని వాళ్ళని తీసుకొస్తాను. అన్నీ తెలుసుకోవచ్చు. నాకన్నా ఎక్కువ చదివిన దానివి. అన్నీ అంచనా వేసుంటావు. మళ్ళీ నేను తూచనక్కర్లేదు గాని ఆడదాని రెక్కలు బలంగా శక్తివంతంగా ఉండాలి. అప్పుడే ఇంటిని కుటుంబాన్ని రక్షించుకోగలదు. కొన్ని బలహీనతలు ఆమె శక్తికి తూట్లు పొడిచి అసహ్యరాలిని చేస్తాయి. అంచేత అతడికి ఓ 2 దుర్లక్షణాలు ఉంటే మీ పెళ్లికి నేను ఒప్పుకోలేను. అవి లేకపోతే నాకు అంగీకారమే అంటూ అవేమిటో చెప్పింది తల్లి. బీసీ కాలం దానిలాగా మాట్లాడుతున్నావమ్మా. ఇవాళ రేపు అవి సోషల్ స్టేటస్కి సింబల్స్, కాస్మోపాలిటన్ కల్చర్లో ఓ భాగం. వాటినెవరూ సీరియస్గా తీసుకోరు, చెడుగా భావించారు. కాలంతో పాటు మనము నడవాలమ్మా, లేకపోతే వెనకబడిపోతాం. పర్వాలేదు, జీవితంలో వెనుకబడిపోయే కన్నా అదే నయం కదా. ఆ 2 ఆడవారికి నిషిద్ధాలు. వారి జీవితాల్లో ప్రవేశించనివ్వకూడదు. అతడికి ఆ 2 అలవాట్లు లేవని, వాటి మీద ఎలాంటి ఆసక్తి లేదని నువ్వు హామీ ఇస్తే మీ పెళ్లికి నేనే ముహూర్తం పెట్టిస్తా. ఇలాంటి పీఠముడి వేసావేంటమ్మా? అయిష్టంగా చూసి ఇబ్బంది పడుతూ అంది. అయినా మధుకర్కి ఆ అలవాట్లు లేవనుకుంటానమ్మా. 2 ఏళ్ల నుంచి చూస్తున్నాగా. అనుకోవడం వేరు, పక్కాగా తెలుసుకోవడం వేరు. మగాళ్ళు చిరుగుల బనీన మీద తెల్లని చొక్కా తొడుక్కొని ఆ పైన టై కట్టుకోగలరు. పైకి కనిపించినంత ఫేర్ గా లోపలుండరు. బాగా గుర్తుపెట్టుకో అంటూ ఎంతో కోపంతో హర్షిత తల్లి అక్కడి నుంచి ఎంతో నిరాశతో వెళ్ళిపోతుంది. ఆలోచనలో పడింది హర్షిత. తల్లి ఎలా రియాక్ట్ అవుతుందోనని మొదట భయపడింది. ఒప్పుకుందన్న సంతోషం మిగలకుండా మెలికపెట్టింది. ఇప్పుడు మధుకర్ని ఎలా అడగటం? పెళ్లిదాకా వచ్చాక ఇప్పుడు అడిగితే ఏమనుకుంటాడో? తల్లి షరతు తోసి రాజనేస్తే, పోనీ అబద్ధమాడేస్తే? ఎంతో గిల్టీగా అనిపించింది. తనకి తల్లి, తల్లికి తను. నిజానికి తన కోసమే బతికి ఉంది.
తన కోసమే బతుకుతోంది. ఆమెని మోసం చెయ్యలేదు, సరికదా? ఆమెకి ఇష్టం లేని పని సైతం తను చెయ్యలేదు, చెయ్యదు. ఇన్నాళ్ళు మధుని ప్రేమ కళ్ళతో చూశాను. అవి మోసం చెయ్యొచ్చు, ఇక నిఘా నేత్రంతో చూస్తాను అని ఒక నిశ్చయానికి వచ్చేసరికి మనసు తేలికపడింది. మర్నాడు మధుని కాఫీ షాప్లో కలిసి కలవంగానే, మీ అమ్మగారు ఎగిరి గంతేసి ఒప్పుకున్నారు కదా? ఎందుకు ఒప్పుకోర్లే? మేమేమి గొంతెమ్మ కోర్కెలు కోరలేదు కదా. ఈ విధంగా అంటాడు మధు హర్షితతో. మన గురించి ఇంకా మా అమ్మతో చెప్పలేదు మధు. ఎందుకు ఆలస్యం? అయినా మా వాళ్ళు ఓకే అనేసారుగా. మీ అమ్మగారు కాదన్నా జానదేవ్ అనేసేయచ్చులే. అది తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు గాని ముందు ఇంకో ప్రాబ్లం వచ్చి పడింది మధు. ఎలా టాకిల్ చేయాలో తెలియట్లేదు. ఆల్వేస్ అట్ యువర్ సర్వీస్ అనేవాణ్ణి నేనున్నానుగా. నాకు చెప్పి నీ బుర్ర బరువు దింపుకో. మా ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా పూర్తయి ఫారెన్ క్లయింట్లో అప్రిషియేషన్ లెటర్ పంపించడమే గాక ఇంకో కొత్త ప్రాజెక్టు ఇచ్చారు. రేపు రాత్రికి మా వాళ్ళు గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు. దానికి నా పర్మిషన్ కావాలంటావా? గో హెడ్. అది కాదు సమస్య ఇక్కడ. మా ప్రాజెక్టు వాళ్ళమే గాక కంపెనీ వైస్ ప్రెసిడెంట్ కూడా వస్తున్నాడు. అతడు డ్రింకు చెయ్యని వాళ్ళని అనాగరికుల్లా చూస్తాడన్నది ఓ ఓపెన్ సీక్రెట్. అతడి గుడ్ లుక్స్లో ఉండటానికి పోటీ పడుతుంటామని నీకు తెలుసుగా. నేనేమో ఎప్పుడూ టీ తప్ప డ్రింకు చూడలేదు. టీ వాసన తప్ప డ్రింకు వాసన నాకు పడదు. దానికి అంత బిల్డప్ ఎందుకు? ముక్కు మూసుకొని తాగేయ్. రెండో పార్టీకి దారిలో పడతావు. వోడ్కా, స్పిరిట్స్, ఎక్స్ప్రెస్సో, మార్టిని, నెగ్రోని తప్పకుండా ఉంటాయి. అవన్నీ గర్లీ డ్రింక్సే. వాటిల్లో ఏదైనా తాగు. స్వర్గానికి ద్వారాలు తెరుచుకోకపోతే నన్ను పిలువు. హర్షిత ఆశ్చర్యం కప్పిపుచ్చుకుంటూ, చాలా పేర్లు తెలిసే, నువ్వు డ్రింకర్వా? జనరల్ నాలెడ్జ్ ఓయ్. అయినా డ్రింకు చేయడం ఘోర అపరాధమేమీ కాదు. నీకు ఎంబారసింగ్ గా ఉంటుందంటే నీ బాయ్ ఫ్రెండ్ గా వస్తాను. కలిసి 2 పెగ్గులేద్దాం. థ్రిల్ అవుతూ చిల్ అవుదాం. హర్షిత ముఖం మాడిపోయింది. అతడు పట్టించుకోలేదు. తొలిసారి డ్రింకు ఏ వయసులో రుచి చూశాడో, తరువాత ఏ సందర్భాలలో తాగాడో, ఫ్రెండ్స్ బలవంతం మీద ఏ బ్రాండ్స్వి తాగాడో చెప్పుకొచ్చాడు. నీ ఫ్రెండ్స్ నిన్ను బలవంత పెట్టారా, నువ్వు వాళ్ళని బలవంత పెట్టావా అంటూ సందేహం తీరక అడిగింది. భలే జోకు. ఎవరు ఎవర్ని బలవంత పెట్టారన్నది అప్రస్తుతం. పానం ఒక్కటే ముఖ్యం. ఏ యుఎస్ ఫ్రెండో ఫారెన్ బ్రాండ్ తెస్తే తాగకుండా మడిగట్టుకు కూర్చోవడం ఏ మగాడికి సాధ్యం కాదు. సాధ్యమైతే గనుక వాళ్ళకి ఆనందానికి డెఫినేషన్ తెలియదని ముఖం మీద ముద్ర కొట్టేయవచ్చు. వేరే అప్పుడైతే అతడి మాటలకు పడి పడి నవ్వేదే. కాని ఇవాళ ఆమె పెదాలు బిగుసుకుపోయాయి. పెదవి కొరుక్కుంటూ అతన్నే చూస్తుంటే అతడి మొబైలు మోగింది. వార్త వింటూనే 2 lakhs 2 లక్షలా? రియలీ? అని రెట్టించి కన్ఫర్మ్ చేసుకొని హర్షితను చూస్తూ ఎగిరి గంతులేస్తాడు. ఐ గాట్ ఇట్. క్రికెట్ బెట్టింగ్ లో జస్ట్ 10,000 బెట్ వేస్తే 2 లక్షలు కొట్టుకొచ్చాయి డియర్. నువ్వు బెట్టింగ్ వేస్తావా? నమ్మలేకపోతున్నాను మధు. ది క్వైట్ కామన్ డియర్. సిల్లీగా విస్తరబోకు. నేను క్రికెట్ పిచ్చోడినని నీకు తెలుసుగా. ప్రతి క్రికెటర్ జాతకం, ఆట తీరు నాకు క్షుణ్ణంగా తెలుసు. నా గురి, అంచనా ఎప్పుడూ తప్పవు. దేనికదే లైవ్ ఎగ్జాంపుల్. అంతలో ఏదో గుర్తుకొచ్చినట్టు ఆమె వంక చూసి వావ్ అని అరిచాడు. ఈ అకేషన్ ని మనమిద్దరం మందు సాక్షిగా సెలబ్రేట్ చేసుకుందాం. నీ మందు భయాలు,
వీక్నెస్లు అన్ని ఎగరగొట్టేస్తాను. రేపు మీ పార్టీలో విలేజ్ గర్ల్ గా కాక హైదరాబాదీలా బిహేవ్ చేసి మీ వీపీ దగ్గర మార్కులు కొట్టేద్దువు గాని. ఎలా ఉంది మన ఐడియా? హరిత బిత్తరపోయి చూస్తోంది. విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతోంది. ఇప్పుడే అడవిలోంచి వచ్చినట్లు అలా చూస్తావేంటి డియర్? నిజానికి మన సాఫ్ట్వేర్ వాళ్ళది అమెరికన్ కల్చర్. ఇడ్లీ దోశలకి ఎప్పుడో గుడ్ బై చెప్పేసి పిజ్జాలు బర్గర్లు అన్ని దేశాల డిషెస్ తింటున్నాం, అన్ని బ్రాండ్లు తాగుతున్నాం. నిజానికి మన సాఫ్ట్వేర్ వాళ్ళు పూర్తిగా డిఫరెంట్ స్పేసీస్. పాత నమ్మకాలు సంస్కృతి గట్ల చెత్తని డస్ట్ బిన్ లో పారే. అలాంటి కొలబద్దలకి అందనంత రేంజ్ మనది అంటూ ఎంతో గర్వంగా హర్షితతో చెప్తాడు. నన్ను కొంచెం ఆలోచించుకొని ఇందులో బుర్ర కూల్ చేసేది గాని బద్దలు కొట్టుకునేది గాని ఏముంది అంటూ పిచ్చిదాన్ని చూసినట్టు చూశాడు హరితను. ఆమె ముఖంలోని జీవకళ ఆవిర్వడం చూసి విస్తరబోయి ఏదో అనబోయేంతలో ఓకే బాయ్ మధు, సీ యూ అంటూ హరిత ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ రోజు ఆ మర్నాడు మూడీగానే ఉందామె. మూడో రోజున తల్లి కూరగాయలు తరుగుతుంటే వెళ్ళి తల్లి ముందు కూర్చుంది. అమ్మా, తాగేవాళ్ళు జూదం ఆడేవాళ్ళు అంటే నీకెందుకు అంత అసహ్యమమ్మా? బాధగా నవ్విందామె. నా బతుకుని నాశనం చేసినవి అవే గనుక. అదేమిటమ్మా? మాది పల్లెటూరు. నేను కూలి పని చేసేదాన్ని. మీ నాన్న కొబ్బరి చెట్టు మీద నుంచి కాయలు దించడం, కాయలు వలవడం చేసేవాడు. బలిష్టంగా ఉండేవాడు. పెద్ద మీసాలతో షోకిల్లాలా ఉండేవాడు. ఎలాంటి పనైనా అవలీలగా చేసేవాడు. మేము ఒకరికొకరం ఇష్టపడ్డాం. అతడు కళ్ళు తాగుతాడని మా నాన్న మా పెళ్లికి ఒప్పుకోలేదు. ఆ రోజుల్లో పని పాట చేసే వారిలో చాలా మంది చీకటి పడితే చాలు కల్లో సారాయో తాగేవారు, అలసట మరిచిపోయేవారు. అంచేత నేను దాన్నో అడ్డంగిగా భావించలేదు. పైపెచ్చు అవసరమైతే నా ప్రేమతో అతన్ని తేలిగ్గా మార్చేయగలనన్న ధీమా ఉండేది. పెద్దవాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నాం. తరచూ సారా తాగొచ్చేవాడు. తిట్టేదాన్ని, ఏడ్చేదాన్ని, ఏవో కథలు చెప్పేవాడు. 2 రోజులు ఆ మహమ్మారికి దూరంగా ఉండేవాడు. మళ్ళీ మామూలే. ఊరిలో కుట్టు మిషన్ శిక్షణా కేంద్రం పెట్టారు. కూలి పని కన్నా ఎంతో మంచిదని నేర్చుకున్నా. జాకెట్లు, గౌన్లు కొత్త రకాలుగా కుట్టడం వచ్చింది. సంపాదన పెరిగింది. మీ నాన్న కూలి డబ్బులు తన తాగుడికే చాలని స్థితిలోకొచ్చేశాడు. నన్ను తిట్టి కొట్టి బతిమాలి బామాలి డబ్బులు గుంజుకుపోయేవాడు. మెల్లగా పనికెళ్లే రోజులు తగ్గి తాగి మత్తుగా పడుండే రోజులు పెరిగాయి. పని పాట లేని గ్యాంగులతో తిరుగుతూ 3 ముక్కలాట ఆడడం మొదలెట్టాడు. డబ్బు కోసం నన్ను పీడించేవాడు. అతడి బాధ భరించలేక పుట్టింటికి పోయాను. అక్కడికొచ్చి నానా గొడవ చేశాడు. నా మీద, కడుపులో ఉన్న నీ మీద ఎన్నో ఒట్లు పెట్టగా తిరిగొచ్చాను. 2-3 రోజులు బుద్ధిగా ఉన్నాడు. తరువాత కుక్కతోక అయిపోయాడు. నువ్వు పుట్టావు, ఆడపిల్ల పుట్టిందని, ఆమెకి చక్కటి భవిష్యత్తు ఇవ్వాలని చిలక్కి చెప్పినట్టు చెప్పాను. దురలవాట్లు మానేయమని, డబ్బు కూడబెడదామని చెప్పాను. శ్రద్ధగా విన్నాడు. నీ తల మీద చెయ్యి పెట్టి మరీ ఒట్టు వేశాడు. చీకటి పడేసరికి శరా మామూలే అంతటితో ఆగి ఉంటే బాగానే ఉండేది. చీటికి మాటికి పేకాట వాళ్లతో గొడవ పడేవాడు. కొన్నిసార్లు ఒత్తిడి భరించలేక పేకాట అప్పులు తీర్చాను. ఇక నా వల్ల కాదని తెగేసి చెప్పాను. ఒక రోజున అతడి పేకాట మిత్రుల్లో 2 బాగా తాగి ఇంట్లోకి జొరబడ్డారు. మీ నాన్న చాలా బాకీ పడ్డాడని
దాని కింద నన్ను ఆ రాత్రికి వాడుకోమన్నాడని చెప్పారు. నేను కాలినయ్యాను. కత్తిపీట అందుకొని వారిని అడ్డంగా నరకబోయాను. పారిపోయారు. నిన్ను చంకనేసుకొని రాత్రికి రాత్రే ఇంట్లోంచి వచ్చేశాను. స్టేషన్లో ఆగి ఉన్న రైలెక్కి ఇక్కడొచ్చి పడ్డాను. స్కూల్లో ఆయాగా చేరాను. నీతో పాటు చదువుకున్నాను. ప్రైవేటుగా 10th పాస్ అయ్యి టీచర్ అమ్మగా మారాను. తల్లి ఆ విధంగా చెబుతుంటే కళ్ళల్లో కన్నీటి దారలు కారుతున్నాయి. నాన్నంత ఘోరంగా ఎలా ప్రవర్తించాడమ్మా? తలచుకుంటేనే ఒళ్ళు కంపరంగా ఉంది అంటూ సానుభూతిగా చూస్తూ అంది హర్షిత. అన్ని ధర్మాలు తెలిసిన ధర్మరాజేం చేశాడు చెప్పు? హరిత అవాకై చూస్తుంది. సరదాగా మొదలుపెట్టి కట్టుబానిసలైన వారెందరో ఉన్నారు. దేవదాసు కథ ఏనాటిది చెప్పు? ఇప్పుడెవడు అలా తాగి రోడ్డు మీద పడడం లేదు. కాని సంసారాలు రోడ్డున పడుతున్నాయి. దురలవాట్లు వేరు పురుగు లాంటివి తల్లి. చదువుకున్న దానివి, నీకింతకంటే ఎక్కువ చెప్పనక్కర్లేదు. 2 రోజుల తర్వాత మధుకర్ హర్షితని వెతుక్కుంటూ తన ఆఫీసుకి వచ్చాడు. నన్ను తప్పించుకొని తిరుగుతున్నావేంటి? కొంపదీసి అమెరికా వాడు తగులుకున్నాడా? ఐ మీన్ అమెరికా సంబంధం. అలాంటిదేం లేదు. మరెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? అప్పుడే నేనంటే విసుగు వచ్చేసిందా? నేనేం పాపం చేశాను? ఏం నేరం చేశాను నా బంగారం? అవధానం అంటే ఏంటో తెలుసుగా. ఇచ్చిన అంశం మీద ఆసువుగా పద్యాలు చెప్పడం. అవధానిని పృచ్ఛకుడు కొన్ని నియమాలు పాటిస్తూ పద్యాలు చెప్పమంటాడు. వాటిలో ఒకటి నిషిద్ధాక్షరి, అంటే ఆ అక్షరాలు ఉపయోగించకుండా ఛందస్సులో పద్యాలు ఆసుగా చెప్పాలన్నమాట. నేనిప్పుడేం అవధానం చేయడం లేదోయ్. ఆడదాని జీవితంలోనూ కొన్ని నిషిద్ధాక్షరాలు ఉన్నాయని మా అమ్మ చెప్పింది. ఐ సీ. మీ అమ్మ చెప్పిన అమ్మమ్మ కాలపు తుప్పు పట్టిన ఆ అక్షరాలేంటో? 5 అక్షరాలు, 2 పదాలు. అవి తాగుడు, జూదం. వాట్? అంటూ అదిరిపడి అరిచాడు మధుకర్. వీటిని నిషేధిస్తేనే అమ్మాయిల జీవితాలు సాఫీగా చక్కగా గోదావరి మీద పడవ ప్రయాణంలా ఆనందంగా సాగుతాయి అంది మా అమ్మ. దానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాను నేను. మనకి పొసగదు. గుడ్ బై. హర్షిత నిటారుగా నిలబడి ధీమాగా వెళుతుంటే అయోమయంగా చూస్తూ ఉండిపోతాడతను.